దేవుడే దిగివచ్చాడు. ధర్మవరం అనే గ్రామంలో ఉండే మోహనుడు మహా పిసినారి. తండ్రి మంచం పడితే వైద్యం చేయించలేదు, ఆయన పోయాడు. తల్లి దిగులు పడితే పట్టించుకోలేదు. మరికొన్నాళ్లకు ఆవిడ పోయింది. ఏ కోరికలు తీరక అతడి భార్య బిడ్డలు జీవోత్సవాల్లా బ్రతుకుతున్నారు. వడ్డీలకు అప్పులిచ్చి మోహనుడు లక్షలు ఆర్జించాడు. సుధాముడనే ఆయన మోహనుడింటి ఎదుటే ఉంటున్నాడు. ఆయన దైవభక్తుడు, పరోపకారి. ఎన్నో పర్యాయాలు మోహనుడికి మంచి మాటలు చెప్పి చూశాడు. ప్రయోజనం లేకపోయింది. రుక్మిణి మోహనుడి భార్య. వాళ్ళకిద్దరు కొడుకులు. వాళ్ళు తల్లి తండ్రి చెప్పినట్లు నడుచుకుంటారు. రుక్మిణికి పిల్లలకు మోహనుడి మీద తిరగబడమని సుధాముడెన్నో పర్యాయాలు చెప్పి చూశాడు. ప్రయోజనం కనపడలేదు. మోహనుడి వద్దకు అప్పులకు వచ్చే వాళ్ళందర్నీ సుధాముడు హెచ్చరించేవాడు. కాని వాళ్ళు అమాయకులు, నీతికి కట్టుబడినవారు. మోహనుడు తమకు చేస్తున్న అన్యాయం ఏమీ లేదని, అంతా తమ కర్మ ఫలితమని వాళ్ళు నమ్మేవారు. ఇదంతా చూసి సుధాముడికి కడుపుడికిపోయేది. మోహనుడి అన్యాయాలు అరికట్టే ఉపాయమేమీ తోచక చివరకు అతనొక నిర్ణయానికి వచ్చాడు. మోహనుణ్ణి చంపేయాలని అనుకున్నాడు. మోహనుడి వల్ల నాకే అపకారమూ జరగలేదు, మోహనుణ్ణి చంపడం వల్ల నాకే లాభమూ లేదు, ఇతరులకే. కాబట్టి అతన్ని చంపటం పరోపకారమే అవుతుంది అనుకున్నాడు సుధాముడు. సుధాముడికి ఒక ఆచారం ఉంది. ఏ పని తలపెట్టినా ముందుగా రామాలయానికి వెళ్లి కళ్ళు మూసుకుని దేవుడి విగ్రహానికి దండం పెట్టి దీవించమని కోరతాడు. ఆ తర్వాతనే ఆ పని చేస్తాడు. ఈసారి కూడా సుధాముడు శ్రీరాముడి ఆలయానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆలయంలో పూజారి లేడు. సుధాముడి ప్రార్థన పూర్తయ్యాక కళ్ళు తెరవగానే అతడికి ఎదురుగా ముచ్చట గొలిపే రూపంతో 16 ఏళ్ల యువకుడు కనిపించి, సుధామా, నేను దేవుణ్ణి, పద నీతో ఇంటికి వస్తాను అన్నాడు. సుధాముడు ఆశ్చర్యపడి, నువ్వు దేవుడివా? ఎలా నమ్మేది అన్నాడు. నువ్వు నీ వల్ల కాని పని చేయాలనుకున్నావు. అందుకే నేను దివి నుంచి భూమికి దిగివచ్చి నీకు సాయపడాలని అనుకున్నాను. మోహనుణ్ణి చంపటం నీ వల్ల కాదు. పాపాత్మలకు పాప బలం ఉంటుంది. వాళ్లను యుక్తితో లొంగదీయాలి తప్ప శక్తితో లొంగదీయలేము అన్నాడు దేవుడు. మోహనుణ్ణి గురించి తన మనసులోని ఆలోచన మరెవ్వరికీ తెలియదు. అందుచేత సుధాముడు ఆ యువకుణ్ణి దేవుడని నమ్మి సాష్టాంగపడ్డాడు. దేవుడతడిని లేవనెత్తి, నేను దేవుడినన్న విషయం మోహనుడికి తప్ప ఇంకెవరికీ చెప్పకు, ఆ తర్వాత జరిగేది చూడు అన్నాడు. ఇద్దరూ సుధాముడి ఇంటికి వెళ్లారు. ఆ రోజుకు ఏ ప్రయత్నమూ లేకుండానే రుచికరమైన వంటకాలు ఇంట్లో తయారయ్యాయి. కొన్ని తినుబండారాలను తీసుకుని సుధాముడు మోహనుడి ఇంటికి వెళ్ళాడు. మోహనుడు వాటి రుచికి ఆశ్చర్యపడి విశేషమేమిటని అడిగాడు. సాక్షాత్తు ఆ దేవుడు నా ఇంట బస చేశాడు. ఈ విషయం నీకు తప్ప ఎవరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించాడు. కాబట్టి విషయం రహస్యంగా ఉంచు అన్నాడు సుధాముడు నెమ్మదిగా. దేవుడు ఎలాగుంటాడో చూస్తాను, ఒకసారి మా ఇంటికి తీసుకునిరా అన్నాడు మోహనుడు. సుధాముడు సరేనని కాసేపటికి దేవుణ్ణి వెంటబెట్టుకు వచ్చాడు. మోహనుడు దేవుణ్ణి ఎగాదిగా చూసి, నువ్వు దేవుడివా? బస చేయటానికి నీకు సుధాముడి ఇల్లు తప్ప మరెక్కడా దొరకలేదా అని ప్రశ్నించాడు. సుధాముడు నా భక్తుడు, అందుకే అతడి ఇంటికి వచ్చాను అన్నాడు దేవుడు నవ్వుతూ. అయినా నువ్వు దేవుడు అని నమ్మకమేమిటి అన్నాడు మోహనుడు పరిహాసంగా నవ్వుతూ. ఆ సంగతి నువ్వే గ్రహిస్తావు. రుణపత్రం లేకుండా రోజుకు 1000 వరహాల చొప్పున 10,000 వరహాలు 10 రోజుల్లో సుధాముడికివ్వు, నీ డబ్బు 100 రెట్లవుతుంది. సుధాముడు అదంతా నీకే ఇస్తాడు. 10,000 వరహాలు మాత్రం అతనికి విడిచిపెడితే చాలు అన్నాడు దేవుడు. ఇదంతా మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. రుణపత్రం లేకుండా డబ్బిస్తే ఆ తర్వాత సుధాముడు కాదంటే అని అడిగాడు మోహనుడు. సాక్షాత్తు దేవుడు నీకు సాక్ష్యముండగా రుణపత్రం ఎందుకు అన్నాడు దేవుడు నవ్వుతూ. నువ్వు దేవుడు అని నాకు నమ్మకం లేదు అన్నాడు మోహనుడు కటువుగా. అంతలో అక్కడికి ఆ ఊరివాడే అయిన పోషయ్య వచ్చాడు. ఆయనకు 10 ఎకరాల పొలముంది, పెద్ద మేడ ఉంది. కానీ పరోపకారి కావడం వల్ల చేతిలో ఎప్పుడూ డబ్బుండదు. ఇప్పుడు ఆయన పాలేరు పద్దయ్య కూతురుకు పెళ్లి కుదిరింది.
వాడికి ఒక 100 వరహాలు అప్పు కావలసి వచ్చింది. భోషయ్య పెద్దయ్య కోసం తానే అప్పు చేయాలని వచ్చాడు. అంతకు ముందు రోజే చెప్పి ఉంచటం వల్ల ఈ విషయం సుధాముడికి తెలుసు. అతడు రుణపత్రాలు సిద్ధం చేయించి ఉంచాడు. దేవుడు భోషయ్యతో, చూడపోతే పరోపకారిలా ఉన్నావు. నువ్వు పత్రం సాక్ష్యం లేకుండా రోజుకు 1000 వరహాలు చొప్పున సుధాముడికివ్వు. 10 రోజుల తర్వాత ఆ డబ్బు 100 రెట్లవుతుంది. అంతా నీదే. 10,000 వరహాలు మాత్రం సుధాముడికి విడిచిపెడితే చాలు అన్నాడు. నువ్వు చెప్పినట్లే చేస్తాను, కానీ రోజుకు 1000 వరహాలు ఎక్కడి నుంచి తెచ్చేది అన్నాడు పోషయ్య దిగులుగా. దాందేముంది, ఈ మోహనుడే నీకు అప్పిస్తాడు అన్నాడు దేవుడు. మోహనుడు వెంటనే పోషయ్యతో, నేను మాత్రం సాక్ష్యం లేకుండా అప్పివ్వను. నీ ఇల్లు భూమి హామీగా పెట్టి పత్రం రాసిస్తే మొత్తం 10,000 వరహాలు ఒక్కసారి ఇస్తాను అన్నాడు. అప్పు ఒక్కసారి తీసుకున్నా డబ్బు ఒక్కసారి ఇవ్వడానికి వీల్లేదు. అలా చేస్తే అదృష్టం కలిసి రాదు అని దేవుడు భోషయ్యను హెచ్చరించాడు. భోషయ్య మోహనుడు కోరిన విధంగా రుణపత్రం రాసిచ్చి 10,000 వరహాలు తీసుకుని అందులో 1000 వరహాలు సుధాముడికి ఇచ్చాడు. దేవుడు ఆయనతో, ఈ విషయం ఊళ్ళో నీకు తెలిసిన వారందరికీ చెప్పు. 1000 వరహాలన్న సిద్ధాంతమేమీ లేదు. 1 వరహా కావచ్చు, 1,00,000 వరహాలు కావచ్చు. మొత్తం ఎంతిస్తే అంతకు 100 రెట్లవుతుంది, తెలిసిందా అన్నాడు. ఇందుకు సరేనని తల ఊపి పోషయ్య వెళ్ళిపోయాడు. మీరంతా కలిసి నన్ను బికారిని చేయాలని ఏదో పథకం వేశారు. నువ్వు నిజంగా దేవుడివే అయితే నేను నమ్మే మహిమ ఏదైనా నా ఎదుట చెయ్యి అన్నాడు మోహనుడు. అయితే చూడు, నా 10 అవతారాల రూపాలు ప్రదర్శిస్తాను అన్నాడు దేవుడు. మోహనుడు దేవుడి వంకే చూశాడు. అతడికి దేవుడు ముందున్నట్టే కనిపించాడు. ఏ మార్పు లేదు. సుధాముడు మాత్రం 10 అవతారాల రూపాలను చూసి పరవశించిపోతూ స్తోత్రాలు చేశాడు. అంత పచ్చి మోసం, మీరు నాటకమాడుతున్నారు, ఇక వెళ్ళండి అన్నాడు మోహనుడు కోపంగా. దేవుడు సుధాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ సాయంకాలం మోహనుడి ఇంటి ముందు జనం బాగా పోగయ్యారు. అంతా తమకున్నవన్నీ తాకట్లు పెట్టి అతడి దగ్గర అప్పు తీసుకుని సుధాముడి ఇంట్లో డబ్బిస్తున్నారు. ఆ విధంగా సుధాముడి ఇంట్లో కనక వర్షం కురుస్తున్నది. ఇదంతా చూసి సుధాముడు కంగారు పడిపోతూ దేవుడితో, అంతా నాకు అయోమయంగా ఉన్నది. ఒక పిసినారి ప్రజాకంటకుణ్ణి చంపడానికి ఇంత తతంగం దేనికి? నీ కారణంగా మోహనుడు మరింత బాగుపడ్డాడు. ఎప్పుడూ చేయని వాళ్ళందరూ వాడి వద్ద అప్పు చేసి వాడి గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నారు. నీ లీల ఏమిటో నాకు తెలియడం లేదు. నువ్వు మోహనుణ్ణి మోసగించాలని వేసిన పథకం కూడా పారలేదు అంటూ వాపోయాడు. అంతా చిరునవ్వుతో విన్న దేవుడు, నేను మోహనుణ్ణి మోసగించాలనుకోలేదు. అతడికి అంతా నిజమే చెప్పాను. 10 లక్షల వరహాలను 10 కోట్లు చేసుకునే అవకాశం ఇచ్చాను. ఇంకా 10 రోజుల వ్యవధి ఉన్నది కదా, మనసు మార్చుకుంటాడేమో చూద్దాం అన్నాడు. అలా 10 రోజులు గడిచిపోయాయి. దేవుడు సుధాముడితో, కాసేపట్లో అందరి డబ్బు 100 రెట్లవుతుంది. వాగ్దానం చేసిన ప్రకారం ఎవరి డబ్బు వారికివ్వు. నీకు వచ్చిన దానితో తరతరాలు సుఖంగా జీవించు. నాకు కాస్త పని మిగిలిపోయింది, అది ముగించుకుని చక్కా పోతాను అంటూ బయలుదేరి మోహనుడింటికి వెళ్ళాడు. మోహనుడు దేవుణ్ణి చూసి నవ్వుతూ, గడువు కాలం ముగిసింది, తొందరగా ఎక్కడికైనా ఉడాయించు. లేకపోతే దగాపడ్డ తమ్ముళ్ళందరూ నీ మీద రాళ్ల వర్షం కురిపించి చంపేస్తారు. మళ్లీ గోవర్ధన పర్వతం ఎత్తుదామన్నా దగ్గర్లో కొండలు లేవు అన్నాడు. నేను దేవుణ్ణి, కొండలు లేకపోతే సృష్టించగలను. నా కృష్ణావతారం చూడు అంటూ గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన కృష్ణుడి రూపంలో సాక్షాత్కరించాడు. మోహనుడు ఆ దృశ్యం తెల్లబోయి చూస్తూ, నువ్వు నిజంగా దేవుడివా అన్నాడు. అంతే, దేవుడు అక్కడి నుంచి మాయమయ్యాడు. మోహనుడు నిలువెల్లా కంపించిపోతూ తల పట్టుకుని కూర్చున్నాడు. అంతలో అతడింటికి ఒక్కరొక్కరుగా జనం రాసాగారు. వాళ్ళందరికీ సుధాముడింట ఇచ్చిన ధనం 100 రెట్లయ్యింది. బాకీ తీర్చడానికి వచ్చిన వాళ్ళందరూ మోహనుణ్ణి వడ్డీ లెక్క కట్టమన్నారు. మోహనుడు మధ్య మధ్య కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ లెక్కలు కట్టి వాళ్ల నుంచి తనకు రావలసిన అస్సలు వడ్డీ తీసుకున్నాడు.
వాళ్ళు వెళ్ళిపోగానే అతన్ని పశ్చాత్తాపం ముంచెత్తింది. తనను సన్మార్గంలో పెట్టేందుకు దేవుడే దిగివచ్చాడన్నమాట. తనను ముందే నమ్మించి ఉంటే ఎంత బాగుండేది. మోహనుడు ఇలా ఆలోచిస్తూ దుఃఖం భరించలేక పశ్చాత్తాపంతో 2-3 నెలల కాలం మంచం పట్టాడు. తర్వాత ఆ ఊరిలో ఉండటం ఇష్టం లేక దూర ప్రాంతాన గల మరొక ఊరు చేరి అక్కడ పేద సాధలకు తన చేతనైన సాయం చేస్తూ జీవితకాలాన్ని తృప్తిగా గడిపాడు. కథ సమాప్తం.